బాబాయికో అబ్బాయికో అస్సలు పడట్లేదు. నిజానికి కొంతకాలంగా ఆ కుటుంబానికి అబ్బాయి దూరంగానే ఉంటున్నాడు. తన పనేదో తాను చేసుకుంటున్నాడు. కానీ ఏడాదిలో ఓ 2 సార్లు కుటుంబం అంతా ఓ చోటుకు వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం బాబాయ్ ఒక్కసారిగా తేడా సింగ్లా ప్రవర్తిస్తున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి నాడు కూడా అలానే ప్రవర్తించాడు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసి పడేయమన్నాడు. దీంతో మరోసారి నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. ఇంతకీ అబ్బాయి ఫ్లెక్స్ చూస్తే బాబాయికి ఎందుకంత కడుపుమంట? వెన్నుపోటు బాబుకు ఊడిగం చేయట్లేదని బాలయ్యకు కోపం వస్తోందా? ఇంత చేస్తున్నా జూనియర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు? సంక్షోభంలో ఉంటే నువ్వు రావాలయ్యా, రా రా అంటూ పిలుస్తారు. అవసరం తీరాక కూరలో కరివేపాకులా తీసిపడేస్తారు. ఇలా ఇటు నందమూరి ఫ్యామిలీ నుంచి అటు నారా ఫ్యామిలీ నుంచి అదే కుటుంబంలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ లెక్కలేనని అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో చీత్కారాలు భరించాడు. అడుగడుగున తనపై తన తల్లిపై చూపిన వివక్షను సహించాడు. నారా ఫ్యామిలీ పచ్చి విషం చిమ్మిన పల్లెత్తి మాట అనకుండా తన పని తాను చూసుకున్నాడు. బుడ్డోడు బుడ్డోడు అంటూ చేసిన హేళనను తట్టుకొని నిలబడ్డాడు. ఇప్పుడు గ్లోబల్ స్టారుగా ఎదిగాడు. తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. తన పనేదో తాను చూసుకుంటున్నాడు. అయినా ఏదో ఒక సందర్భంలో అతనితో పాటు అతని అభిమానులను కూడా టీడీపీ అండ్ నారా సైడ్ నందమూరి ఫ్యామిలీ అవమానిస్తూనే ఉంది. తాజాగా సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరోసారి నందమూరి ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయి. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాటు దగ్గర ఏర్పాటు చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని నందమూరి బాలకృష్ణ చెప్పడం, వెంటనే టీడీపీ నేతలు వాటిని అక్కడి నుంచి తొలగించడం బాబాయ్ అబ్బాయి మధ్య ఉన్న విభేదాలను మరోసారి బయటపెట్టాయి. ఈ ఘటనతో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. గతంలో చంద్రబాబు అరెస్టు విషయంలో నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ సైతం మౌనంగా ఉండిపోవడంతో నందమూరి నారా కుటుంబాలకు పెద్ద షాకే ఇచ్చింది. చంద్రబాబు అరెస్టు విషయంలో తారక్ స్పందించకపోవడంతో ఆయనపై బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ అయ్యారు. మొన్నటికి మొన్న టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ నేతలు దాడికి దిగారు. ఇలా ఏదో ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా జూనియర్ ఎన్టీఆర్ ఈ బ్యాచ్ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదే ఆ బ్యాచ్కు ఇంకాస్త మండేలా చేస్తోంది. ఇప్పుడు ఫ్లెక్సీలు తీయించేయడం కూడా అందులో భాగమే. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి వాటిని వెంటనే తొలగించాలని బాలకృష్ణ హుకుం జారీ చేయడం మరీ ఓవర్ యాక్షన్లా కనిపించింది. వాటిని చూసి తీయించేయి, వెంటనే తీయించేయి అని బాలకృష్ణ టీడీపీ నేతలకు చెప్పడం కూడా వీడియోలో రికార్డ్ అయింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెగ మండిపడుతున్నారు. ఇప్పుడే 1000 మంది బాలకృష్ణలు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ను ఏమీ చేయలేరు. ఇది మాజీ మంత్రి కొడాలి నాని ఇచ్చిన కౌంటర్. ఎన్టీఆర్ ఘాటు వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపుపై కొడాలి నాని స్పందిస్తూ వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి. 1000 మంది బాలకృష్ణలు చంద్రబాబులు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ను ఏం చేయలేరన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా అంటూ కొడాలి నాని మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా అది కానీ ఊడిపోయిన ఇంటర్ కానీ ఊడిందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేరు. చంద్రబాబుకు ఊడిగం చేస్తే అప్పుడు అబ్బాయిను బాబాయ్ దగ్గరకు తీసుకుంటాడు. అతనితో దూరంగా ఉంటే ఇదిగో ఇలానే రెచ్చగొడుతూనే ఉంటారు. అయినా 2009 ఎన్నికల్లో ప్రాణాలను ఫణంగా పెట్టి పార్టీ కోసం ప్రచారం చేస్తే పార్టీలో అతనెక్కడ ఎదిగిపోతాడేమోనని భయపడి పూర్తిగా అతన్ని పార్టీకి దూరం పెట్టినందుకు వెన్నుపోటు బాబుకు సపోర్ట్ చేయాలా? చిన్నప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ని అతని తల్లిని ఘోరంగా అవమానిస్తూ వచ్చినందుకు బాబుకు సపోర్టు చేయాలా? హరికృష్ణను అన్ని రకాలుగా అవమానించి బాధపెట్టి మానసిక క్షోభకు గురి చేసినందుకు సపోర్టు చేయాలా? బుడ్డోడు బుడ్డోడు అంటూ పార్టీ నేతలతో బూతులు తిట్టించినందుకు సపోర్టు చేయాలా? టీడీపీ సభల్లో జూనియర్ అభిమానులను తన మనుషులతో బాబు తరిమి కొట్టించినందుకు సపోర్టు చేయాలా? ఇక బాబు మనుషులు ఎంతలా రెచ్చగొట్టినా తారక్ మాత్రం తన పనేదో తాను చూసుకుంటున్నాడు. చూడాలి మున్ముందు నందమూరి కుటుంబంలో ఇంకెన్ని విభేదాలు బయటపడతాయో.